దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు ప్రతి మనిషిని మనం గమనించినప్పుడు ఏదో ఒక సమస్యను బట్టి, ఏదో ఒక బాధను బట్టి దుఃఖపడుతూ ఉంటారు. తల్లిదండ్రులైన వారు పిల్లల విషయమే దుఃఖపడతారు. వారి చదువు విషయం, వారి వివాహాల విషయం, వారి భవిష్యత్తు విషయం. పొలం వేసే రైతు పొలంలో వేసిన పంట చేతికి వస్తుందా లేదా అని ఆ విషయంలో దుఃఖపడుతూ ఉంటాడు. యవని బిడ్డలు వారి ఆత్మీయ జీవితాన్ని గురించి దుఃఖపడుతూ ఉంటారు. ఆత్మీయులైన వారు దేవుని విషయంలో, దేవునిలో ఎదగాలని వారు ఆశతో ఉంటారు. సరైన ప్రార్థన జీవితం లేనప్పుడు, దేవుల్లో ఫలించలేని అనుభవంలో ఉన్నప్పుడు, దేవుని కొరకు ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేయలేనప్పుడు ఆ విషయంలో కూడా దుఃఖపడుతూ ఉంటారు. చదువుకొని ఖాళీగా ఉన్న యవనస్తులు ఉద్యోగములు లేక బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. ఈ దినమందు ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యను బట్టి దుఃఖపడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, హన్నా తల్లి తనకు సంతానము లేనప్పుడు దేవుని మందిరమునకు వెళుతున్న ప్రతి సందర్భంలో కూడా ఆ తల్లి ఎంతో దుఃఖంతో ఉండేది. తనకు సంతానము లేదు. ఆ విషయమై దేవుని సన్నిధిలో ఏటేటా దేవుని మందిరకు వచ్చినప్పుడు పలుమార్లు ఆ తల్లి దుఃఖముతో బాధపడుతూ ఉండేది. ఆ తల్లి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీళ్లతో తన హృదయాన్ని దేవుని మందిరంలో కుమ్మరించి కన్నీళ్లతో ప్రార్థన చేసిందో, ఆమె దుఃఖము తొలగిపోయినట్లుగా దేవుడు ఆమె కోరుకున్నట్లుగా మగబిడ్డను సమూయేలును దేవుడు ఆమెకి అనుగ్రహించి ఉన్నాడు. ఆమె దుఃఖము తొలగిపోయింది, ఆమె ఆవేదన తొలగిపోయింది. అబ్రహాము, శారమ్మ వారి కుటుంబంలో కూడా విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శారమ్మ హాగరును, ఇస్మాయేలుని ఇంట్లో నుంచి బయటికి పంపించేటప్పుడు అబ్రహాము గారికి చెప్పినప్పుడు, అబ్రహాము గారు ఇస్మాయేలు గురించి చాలా బాధపడతాడు, దుఃఖపడతాడు. ఆ సందర్భంలో ప్రభు అంటాడు, ఇస్మాయేలును గురించి నువ్వు దుఃఖపడవద్దు, నేను అతన్ని ఆశీర్వదిస్తానని ప్రభు చెప్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీవు ఏ కారణాన్ని బట్టి, ఏ సమస్యను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో తెలియదు. ఆత్మీయులైన వారు నిన్ను బాధిస్తూ ఉన్నారా? రక్త సంబంధికులే నీ గురించి నిన్ను బాధించేవారుగా మారి ఉన్నారా? నీ దేహమే నీకు ఒక బాధకరంగా మారి ఉన్నదా? దుఃఖకరంగా మారి ఉన్నదా? ఈ దినమందు దేవుడు వెలుగుగా ఉండబోతున్నాడు. నువ్వు ఏ విషయమే దుఃఖపడుతున్నావో దుఃఖానికి కారణమైన ప్రతి సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. నీ జీవితంలో సంతోషాన్ని, నవ్వును, వెలుగును దేవుడు కలిగించబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీ దుఃఖమును సంతోషంగా ఎప్పుడు మారుస్తాడు అంటే, దేవుడు నీకు వెలుగుగా ఉండినప్పుడు, దేవుడు నీకు వెలుగే ఉన్నప్పుడు నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైపోతాయి. నీ జీవితంలో దేవుడు వెలుగుగా లేడా? నువ్వు దేవుణ్ణి అడగగలిగితే, నీవు దేవుణ్ణి అడగగలిగితే, అయ్యా నీవు నాకు వెలుగుగా ఉండు అని దేవుడు నీకు వెలుగుగా ఉండి నీ దుఃఖ దినాలన్నీ దేవుడు తొలగించునుగాక. సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. గడిచిన కాలమంతా మీరు కాపాడి ఉన్నారు. ఈ దినమందు ఎవరు ఏ సందర్భాన్ని బట్టి, ఏ విషయాలను బట్టి దుఃఖపడుతూ ఉన్నారో దుఃఖముని మీరు తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని ప్రతి వారి హృదయంలో మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ వెలుగు చేత దుఃఖమును తొలగించి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా కృపాక్షేమాలు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.